హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ షార్ట్ వీడియో అండి. ఈరోజైతే నేను మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చాను. ఈరోజైతే నేను తోటకూరతో వడలు చేస్తున్నాను. ఎప్పుడు ఒక్కలాగా కాకుండా కొంచెం వెరైటీగా కోసం అనేసి ఈ విధంగా ట్రై చేస్తున్నాను. పిల్లల కోసం అనేసి ముఖ్యంగా, ఎందుకంటే పిల్లలు ఆకుకూర తినడం ఇష్టపడారు కదా, అందుకని ఈ విధంగా ట్రై చేయండి. రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో బ్యాలు తీసుకోండి. బ్యాలు మీ ఇష్టం అండి. క్వాంటిటీ అయితే నేను ఒక గిన్నె నిండి తీసుకున్నాను, చిన్న సైజ్ అనమాట. కడిగి ఒక 4 to 5 hours నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మెత్తగైనాక మిక్సీకి జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని పచ్చిమిరపకాయలు 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అలాగే అల్లం కూడా వేసుకోండి. అల్లం వచ్చేసి ఒక 5-6 ముక్కలు వేసుకోండి, చిన్న చిన్నవి, పెద్దవి కాదు. వేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టుకొని ముందుగా మనము తోటకూరని బాగా చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఎందుకంటే ఉప్పు అనేది ఆకుకూరకంతా పడుతుందన్నమాట. అందుకనేసి ఉప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా కలుపుకుంటే ఫ్లేవర్ అనేది దానికి కూడా పడుతుంది. అందుకనేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని దీంట్లో వేసుకొని బాగా కలపాలి. ఎందుకంటే మనము ఆకుకూర వేసుకుంటున్నాం కదా, ఆకుకూరని బాగా పిండిలో కలిపితే బాగా కలిసిపోతుంది. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత వేసుకొని కాగబెట్టుకొని ఒక బట్ట తీసుకొని బట్ట మీద వడల్లాగా కాల్చుకోవాలి. వేసి పెట్టుకొని నూనెలో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. వేసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. ఎందుకంటే ఆకుకూర వేసాం కదా, అందుకనేసి ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తర్వాత ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. నాకు కూడా బాగా నచ్చిందండి. ఆకుకూర తినాలని వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో. అలాగే ఆకుకూరలు తినడం చాలా హెల్తీ కదా, అందుకనేసి. చూసారు కదా, చాలా ఎమ్మీగా వచ్చింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బై సీ యూ.